ఈ వీడియోలో 18 వారాల నుంచి 22 వారాల ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. అంటే 18 వారాల నుంచి 22 వీక్స్ 18 to 22 వీక్స్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అది 5th మంత్గా అనుకోవచ్చు. మనకి తెలిసి జనరల్గా మనము మంత్లో మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము ఇన్ని నెలలు అనేసి. డాక్టర్స్ ఏదైతే చూస్తారో అప్పుడు మనకి బేబీ వారాలను బట్టి మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. 18 నుంచి 22 వారాల ఉన్న గర్భిణిని 5th మంత్గా అనుకోవచ్చు. సో ఇప్పుడు బిడ్డ అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి కూడా 4th మంత్ వరకు ఉన్న ప్రెగ్నెన్సీ కంటే కూడా ఈ సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క బరువు బాగా త్వరగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత బరువు అయితే పెరిగిందో అంతే బరువు ఈ ట్రైమిస్టర్ అయిపోయేలోపు మళ్ళీ 3rd ట్రైమిస్టర్లోకి ప్రవేశించేలోపు అంత ర్యాపిడ్గా బరువు అయితే ఉంటుంది. బేబీ వెయిట్ వచ్చేసి 280 గ్రాముల నుంచి 340 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే బేబీ 6 నుంచి 10 అంగుళాల పొడవు ఉంటుంది. 15 నుంచి 25 సెంటీమీటర్ల వరకు బేబీ ఉంటుంది. హెల్త్ అనేది మంచిగా జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ కానీ మనం తీసుకునే జ్యూసెస్ కానీ మెడిసిన్ కానీ అంత మంచిగా బేబీకి వెళ్ళిపోతుంటుంది. మనం బయట ఎంత మంచిగా ఫుడ్ తీసుకుంటున్నామో బేబీ యొక్క గ్రోత్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి 5th మంత్ వరకు బాగా, కొంచెం మందికి 4th మంత్ వరకు బాగా వామిటింగ్స్ ఉంటాయి. 5th మంత్ ఎంటర్ అయినప్పటి నుంచి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. చాలా మందిలో 98% వరకు కూడా 5th మంత్కి వచ్చినాక ఆ బేబీలు అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ మంత్ చివరిలోకి వచ్చేసరికి, ఈ 5వ నెల చివరిలోకి వచ్చేసరికి బేబీ యొక్క కదలికలు ఎవరికైతే ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారో 2వ ప్రెగ్నెన్సీ దాల్చారో వాళ్ళకి తెలుస్తాయి. లేదు ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం 6th మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బేబీలో కనురెప్పలు అలాగే వెంట్రుకలు అభివృద్ధి అనేవి చెందుతాయి. చర్మం చాలా పలుచగా అయితే ఉంటుంది. ఇక ముందు చర్మం కింద కొవ్వు అనేది ఏర్పడుతుంది. కాలివేళ్ళను కదిలించడము, ఆవిలించటం, ముఖ కవళికలకు మార్చటం, బొటన వేలును పైకి చూపటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మెల్లమెల్లగా బేబీ యొక్క కదలికలు చాలామందిలో కొంతమంది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే థిన్గా కొంచెం బక్కపలుచగా ఉంటారో వాళ్ళలో ఇంకా త్వరగా తెలుస్తాయి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళల్లో బేబీ యొక్క కదలికలు తెలియడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. మీరు స్కానింగ్కి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు బేబీ పొజిషన్ బాగుంది, బేబీ యొక్క మూమెంట్స్ బాగున్నాయి అని చెప్పినప్పుడు మీకు కదలికలు తెలియట్లేదని బాధపడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ యొక్క స్కానింగ్లో అంతా బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి అన్నప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.